హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి సైన్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో 30 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయండి, కంటెంట్తో పాటు మెథడాలజీ బిట్స్ కూడా. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, థర్మామీటర్ నందు ఉపయోగించే పాదరస లక్షణం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4. దీనికి రంగు వేయవచ్చు, అందువలన ఇది స్పష్టంగా కనిపిస్తుంది అనేది పాదరస లక్షణం కాదు. పాదరసం అనేది కాంతి నిరోధకమైనది, వ్యాకోచం అనేది సమంగా ఉంటుంది, స్వచ్ఛమైన స్థితిలో సులభంగా లభ్యమవుతుంది. నెక్స్ట్ 1, వాహనాలలో ఉపయోగించే రియర్ వ్యూ మిర్రర్ ఏర్పరిచే ప్రతిబింబ ఆవర్ధనం. ఆన్సర్ ఆప్షన్ 1, 1 కన్నా తక్కువ. నెక్స్ట్ 1, ఫ్యూజ్ వైరుకు ఉండవలసిన లక్షణం. ఫ్యూజ్ వైరుకు ఉండవలసిన లక్షణం ఆప్షన్ 3, త్వరగా వేడెక్కి త్వరగా కరగడం. నెక్స్ట్ 1, ధ్వనుల పిచ్ యొక్క అవరోహణ క్రమం. ఆన్సర్ ఆప్షన్ 2, కీటకం, శిశువు, మహిళ, పురుషుడు. నెక్స్ట్ 1, బి, క్షేత్ర తీవ్రత గల ఏకరీతి అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా v వేగంతో కదులుచున్న q ఆవేశంపై కలుగచేయబడే అయస్కాంత బలం. ఆన్సర్ ఆప్షన్ 4, 0. నెక్స్ట్ 1, కాల్షియం కార్బోనేట్ గివ్స్ రైజ్ టు CaO+CO2. ఈ చర్యలో STP వద్ద 5.6 లీటర్ల కార్బన్ డయాక్సైడ్ పొందుటకు విఘటనం చెందవలసిన కాల్షియం కార్బోనేట్ ద్రవ్యరాశి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2, 25 గ్రాములు. నెక్స్ట్ 1, గుడ్డు పెంకులతో ఒక ద్రావణం చర్య పొందినప్పుడు విడుదలైన వాయువు సున్నపు నీటిని పాల వలె మార్చినది ఆ ద్రావణం. సున్నపు నీటిని పాల వలె మార్చినది ఆ ద్రావణం ఏది అంటే ఆప్షన్ 2, హైడ్రోక్లోరిక్ ఆమ్లం. నెక్స్ట్ 1, ఒక మూలకం యొక్క ఆక్సైడ్ అణు ఫార్ములా MO అయినా దాని క్లోరైడ్ యొక్క అణు ఫార్ములా. ఆన్సర్ ఆప్షన్ 3, MCl2. నెక్స్ట్ 1, ఒక బీకరులో కాపర్ సల్ఫేట్ ద్రావణము మరియు ఇనుప రజనను తీసుకున్నప్పుడు క్రింది దానిలో జరగనిది. ఆన్సర్ ఆప్షన్ 4, కాపర్ సల్ఫేట్ మరియు ఇనుప రజను మధ్య చర్య జరగదు. నెక్స్ట్ 1, ఒక ద్రవం యొక్క మరిగే ప్రక్రియకు సంబంధించి సరైన వాక్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, ద్రవము యొక్క ఉష్ణోగ్రత దాని మరుగు స్థానం వద్ద స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ 1, సెమినల్ ప్లాస్మాలో ఉండేవి. సెమినల్ ప్లాస్మాలో ఉండేవి ఆప్షన్ 4, శుక్రగ్రాహికలు, పౌరుష గ్రంథి మరియు కౌపర్ గ్రంథుల స్రావాలు. నెక్స్ట్ 1, క్రింది దవడ కదలికలను నియంత్రించేది. క్రింది దవడ కదలికలను నియంత్రించేది ఆప్షన్ 1, 5వ కపాలనాడి. నెక్స్ట్ 1, నా చర్మం పొడిగా పొలుసులతో కూడి ఉంటుంది, గుడ్లు పెడతాను, గాలి పీల్చుకుంటాను, శీతల రక్త జంతువుని, అయితే నేను వీటికి చెందుతాను. ఆన్సర్ ఆప్షన్ 3, సరీసృపాలు. నెక్స్ట్ 1, హృదయంలో ఎడమవైపున ఉన్న కవాటాలు. హృదయంలో ఎడమవైపు ఉన్న కవాటాలు ఆప్షన్ 2, మిట్రల్ కవాటం, మహాధమని కవాటం. నెక్స్ట్ 1, క్రింది వాటిలో ఒకటి బంగారు దారం అని పిలువబడుతుంది మరియు వస్త్రం తయారీలో ఉపయోగించబడుతుంది. సో బంగారు దారం అని పిలువబడేది
ఆప్షన్ 1 జనపనార దారం. నెక్స్ట్ 1 ఒక రైతు ఈ ఫలితాన్ని ఆశించి తన చెరుకు పంటపై 2,4-Dని పిచికారీ చేశాడు. ఆన్సర్ ఆప్షన్ 2 ద్విదళ బీజ కలుపు మొక్కల నాశనం చేయుటకు. నెక్స్ట్ 1 క్రింది అంశాలను పరిశీలించి టెస్ట్ ట్యూబ్ బేబీకి సంబంధించిన ప్రవచనాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రయోగశాలలోని ఇంక్యుబేటర్లో పిండాభివృద్ధి జరగనిస్తారు. నెక్స్ట్ 1 ఎరుపు, నీలం మరియు తెలుపు వర్ణరక్తము వరుసగా క్రింది జంతువులలో ఉంటుంది. ఎరుపు రంగు రక్తం అనేది కప్పలో ఉంటుంది, నీలం రంగు నత్త, తెలుపు వర్ణం గల రక్తం బొద్దింకలో ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ 1 ఆకలి కోరికలకు కారణం. ఆకలి కోరికలకు కారణం ఆప్షన్ 3 గ్రీలిన్, 10వ కపాలనాడి, డైఎన్సెఫలస్. నెక్స్ట్ 1 ఈ జీవులను చంపడం వలన చైనాలో అతిపెద్ద కరువు ఏర్పడింది. ఆన్సర్ ఆప్షన్ 4 పిచ్చుకలు. నెక్స్ట్ 1 పోల్చడం అనే అంశంపై ఆధారపడి ఉన్న ప్రక్రియ నైపుణ్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 కొలవడం. నెక్స్ట్ 1 చీకటి యుగం అని పిలువబడిన కాలం. చీకటి యుగం అని పిలువబడిన కాలం ఆప్షన్ 3 అలెగ్జాండ్రియన్ కాలం. నెక్స్ట్ 1 ఆవాసాల వైవిధ్యం అనే పాఠ్యాంశాన్ని విద్యార్థులకు బోధించుట వలన విద్యార్థులలో ఎక్కువగా అభివృద్ధి చెందే విలువ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సౌందర్యాత్మక విలువ. నెక్స్ట్ 1 భావావేశ రంగంలో అత్యున్నత లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 1 శీల నిర్మాణం. నెక్స్ట్ 1 9వ తరగతి విద్యార్థులకు వారి ఉపాధ్యాయుడు జీవశాస్త్రంలో ఒక సమస్యను సాధించమన్నప్పుడు దానిని చేపట్టడానికి వారు మొదటగా చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 సమస్యను గుర్తించడం. నెక్స్ట్ 1 వివిధ రకాల దుస్తులపై డిటర్జెంట్ ప్రభావము అనే ప్రయోగం ఒక. ఆన్సర్ ఆప్షన్ 4 అన్వేషణ స్వభావము గల ప్రయోగం. నెక్స్ట్ 1 యూనివర్సల్ యాంటీడోట్ నందు ఉండే పదార్థాలు. యూనివర్సల్ యాంటీడోట్ నందు ఉండే పదార్థాలు ఆప్షన్ 3 యాక్టివేటెడ్ చార్కోల్, మెగ్నీషియం ఆక్సైడ్, టానిక్ యాసిడ్. నెక్స్ట్ 1 విజ్ఞాన శాస్త్ర వాస్తవాలు సమాచారాల మధ్య సంబంధాలను తార్కికంగా చూపడానికి బాగా అనుకూలమైన బోధనోపకరణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 చార్టులు. నెక్స్ట్ 1 ప్రశ్నాపత్రం యొక్క ప్రతి ప్రశ్న గురించి సమగ్ర సమాచారాన్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రశ్న రూప విశ్లేషణ. నెక్స్ట్ 1 ప్రాజెక్టు పద్ధతి ముఖ్యమైన లోపం. ప్రాజెక్టు పద్ధతిలోని ముఖ్యమైన లోపం ఆప్షన్ 2 చాలా సమయం తీసుకుంటుంది. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.